ఈరోజు మనం చెప్పుకునేపోయే టాపిక్ ఏమి అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అంటే త్రిభుజం యొక్క వైశాల్యం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు బేసిక్ ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. హాఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు కదా, హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్. ఇప్పుడు ఏరియా ఆఫ్ ఈక్విలేటర్ ట్రయాంగిల్కి ఫార్ములాని ఎలా రాబట్టాలో చూద్దాం, ఎలా వస్తుందో. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా మామూలుగా √3 ఏరియా ఆఫ్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు √3/4a². మనకు మామూలుగా ఈక్విలేటర్ ట్రయాంగిల్ అంటే అంటే 3 sides ఈక్వల్గా ఉండాలి. 3 sides లెంత్ ఈక్వల్గా ఉంటాయి. తర్వాత వాటి యొక్క యాంగిల్స్ కూడా 60 degrees ఉంటాయి. సో వర్టిక్స్ని ఐడెంటిఫై చేస్తున్నాను, ఏబిసి. సో ఇప్పుడు ఏబి ఎంత ఉంటుందో బీసీ సేమ్, సిఏ కూడా సేమ్ ఉంటుంది లెంత్. సో ఏ అయితే మనము అనుకున్నాం, తర్వాత బీసీ కూడా ఏ అవుతుంది, సిఏ కూడా ఏ అవుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క త్రిభుజానికి నార్మల్ ఫార్ములా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ వచ్చేసి హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ తర్వాత హైట్. సో ఈ ఈక్విలేటర్ ట్రయాంగిల్లో హాఫ్ ఇంటూ బేస్ ఎంత ఇచ్చినాను, ఏ. సో ఏ ఇంటూ హైట్. హైట్ అనేది ఏసీ కాదు, అది ఒక సైడ్ మాత్రమే. మనకి హైట్ కావాలి అంటే ఏ అనే వర్టిక్స్ నుంచి స్ట్రైట్గా డ్రా చేసిన లైనే మనకి హైట్ అవుతుంది. సో హైట్ అనేది మనకి ఇంకా ఐడెంటిఫై కావాలి దాని వాల్యూ. సో మనకి ఏరియా ఆఫ్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ కావాలంటే హైట్ని ఐడెంటిఫై చేయాలి. సో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఏడిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సో ఏడిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ పైథాగరస్ యొక్క ఫార్ములా సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్. భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్. కర్ణం అంటే అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైయెస్ట్ సైడ్ అంటే లార్జెస్ట్ సైడ్ని మనం కర్ణం అంటాము. సో అప్పుడు ఏసీ అనేది కర్ణం అవుతుంది, డీసీ అనేది ఇంకొక సైడ్ అవుతుంది. సో ఆ సైడ్ ఎలా ఐడెంటిఫై చేయొచ్చు, టోటల్ మనకి ఏ అయినప్పుడు డీసీ ఈజ్ ఈక్వల్ టు a/2 అవుతుంది. సో భుజము స్క్వేర్, ఫస్ట్ భుజం హెచ్ స్క్వేర్, హైటే ఒక సైడ్. సో హెచ్ స్క్వేర్ ప్లస్ ఇంకొక సైడ్ డీసీ a/2 హోల్ స్క్వేర్. దెన్ కర్ణం ఏ కాబట్టి a² ఈక్వల్ టు a². ఇప్పుడు మనకి హెచ్ స్క్వేర్ కావాలా. సో హెచ్ స్క్వేర్ ప్లస్ a²/4 ఈజ్ ఈక్వల్ టు a². సో హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a² మైనస్ a²/4, ఎందుకంటే హెచ్ కావాలి కాబట్టి. ఇప్పుడు హెచ్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్సిఎం ఐడెంటిఫై చేస్తే 4a² మైనస్ a²/4 అవుతుంది. హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3a²/4. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు 3a² ఇలా మనము ఇది తీసుకోవచ్చు. సో హెచ్ ఈజ్ ఈక్వల్ టు √3/a/2. అది 4 అని పడింది కానీ దాని వాల్యూ అక్కడ 2 నానా. దెన్ మనకి ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఆల్రెడీ తెలుసు కాబట్టి ఏ ఇంటూ హెచ్ ఏమిటి వచ్చింది, √3/2. సారీ అక్కడ 2, √3/2 ఇంటూ ఏ. దెన్ ఇప్పుడు డినామినేటర్స్ని క్యాల్కులేషన్ చేసుకోండి. ఫస్ట్ √3 ఇంటూ ఏ ఇంటూ a² వేరియబుల్స్ ఒకసారి క్యాల్కులేషన్ చేసుకోవాలి. 2 ఇంటూ 2 4. సో √3/4a². సో ఏరియా ఆఫ్ మనం ఐడెంటిఫై చేసినది ఏరియా ఆఫ్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ యొక్క ఫార్ములా ఇది ఇలా వచ్చిందంటే మనకి బేసిక్ ఫార్ములా హాఫ్ ఇంటూ బేస్ ఇంటూ హైట్ కదా, దాని నుంచి ఏరియా ఆఫ్ ఈక్విలేటర్ ట్రయాంగిల్ వచ్చేసి √3/4. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.